అహల్యకు పుట్టిన బిడ్డను చూసుకొని అహల్య, గౌతమ్ ఎంతగానో మురిసిపోతూ ఉంటారు. డాక్టర్ నీలిమ అహల్య దగ్గరకు వచ్చి, అహల్య, నిజంగా నువ్వు చాలా అదృష్టవంతురాలివి. ఈరోజు నువ్వు, నీ బిడ్డ ఇద్దరు ప్రాణాలతో ఉన్నారంటే అందుకు కారణం గౌతమ్. నీకు జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా సరే గౌతమ్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకు అని చెప్పి నీలిమ అహల్యకు చెబుతూ ఉంటుంది. ఇక దాంతో అహల్య ఎంతో ప్రేమగా సరే గౌతమ్, నేను వెళ్ళి డిశ్చార్జ్కి సంబంధించిన ఫార్మాలిటీస్ పూర్తి చేస్తాను అని చెప్పి నీలిమ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. శ్రావ్య అర్జున్తో, నాన్న, ఇప్పుడు వదినకు బిడ్డకు ఇద్దరికి బాగానే ఉంది కదా, నేను ఇక వెళ్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళబోతూ ఉంటుంది. ఇక దాంతో యామిని, ఎక్కడికి వెళ్తావు శ్రావ్య? రావాల్సిన గెస్ట్ ఒకరు ఉన్నారు, ఆ గెస్ట్ని కలిసిన తర్వాత అప్పుడు ఎవరెవరు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్దాము అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో యామిని మాటలకు అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. కొద్దిసేపటికి బుల్లబ్బాయి హాస్పిటల్కి వస్తాడు. బుల్లబ్బాయిని చూడగానే గౌతమ్ ఆవేశంగా, రే నువ్వా, నీకు ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా బుద్ధి రాలేదా? మళ్ళీ ఎందుకు వచ్చావురా ఇక్కడికి అని చెప్పి గౌతమ్ అతన్ని నిలదీస్తూ ఉంటాడు. ఇక దాంతో యామిని, అదితి ఇద్దరూ కూడా గౌతమ్ని ఆపుతూ, ఆగు గౌతమ్, అతను ఏదో నిజం చెప్పాలని అంటున్నాడు కదా, అతను చెప్పాలనుకుంటున్నా నిజమేంటో చెప్పనివ్వు అని అనేసరికి గౌతమ్ ఏం మాట్లాడలేక సైలెంట్గా నిలబడిపోతాడు. చెప్పు, నువ్వేదో నిజం చెప్పాలని అంటున్నావు కదా, ఏం చెప్పడానికి వచ్చావో చెప్పు అని యామిని బుల్లబ్బాయిని అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో బుల్లబ్బాయి యామిని వాళ్ళకు ఏవో నిజాలు చెబుతూ ఉంటాడు. ఇక బుల్లబ్బాయి మాటలు విని గౌతమ్, అహల్యతో పాటు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు. మరి అహల్యకు పుట్టిన బిడ్డ గౌతమ్ బిడ్డ కాదని, ఇంద్ర బిడ్డ అని బుల్లబ్బాయి అందరికీ నిజం చెప్పేసి ఉంటాడా? ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.